హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరు ఎలా ఉన్నారండి? మరి యొక్క లాంగ్ వీడియోతో మీ ముందుకు వచ్చామండి. ఇదైతే ఏంటనే చూస్తున్నారా చెప్తానండి. ముందుగా అయితే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోని అయితే పూర్తి వరకు చూడండి. ఎవరైతే చూడడం లేదు పూర్తి వరకు లాస్ట్ వరకు చూడండి. రెసిపీస్ అయితే పెడుతున్నాను. బ్యాచిలర్స్కి యూజ్ అయ్యే విధంగా బ్యాచిలర్స్ జెంట్స్ కూడా చేసుకోవచ్చండి. నా రెసిపీస్ అంతా చేస్తున్నాను. మసాలాలు అవసరం లేకుండా మనము రోట్లోనే కచ్చా పచ్చగా దంచుకొని చేసుకునే వంటలు కూడా పెడుతున్నాను కదండి. అందరూ నా ఛానల్ని అయితే వాచ్ చేయండి. పూర్తి వరకు అయితే వాచ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మనమైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ఇదైతే ఎగ్ ఫ్రైడ్ రైస్ అండి. చూడండి, టేస్ట్ అయితే సూపర్గానే వచ్చిందండి. ఎగ్ ఫ్రైడ్ రైస్ పెట్టుకొని రైతా కానీ లేకుంటే ఆనియన్స్ కానీ వేసుకొని తింటుంటే చాలా చాలా బాగుంటుందండి. ఫస్ట్గా అయితే దీనికోసం అయితే మనం ఆనియన్స్ కట్ చేసుకోవాలండి. చూడండి, నేను ఆనియన్స్ కట్ చేస్తే మనకు ఒక్కొక్క వీడియోలో బాగా వస్తాయి కదండి. ఒకసారి ట్రై చేస్తున్నాను అండి, కానీ నాకు రాలేదండి చేయడానికి. ఫస్ట్గా అయితే ఆనియన్స్, పచ్చిమిర్చి మనము కట్ చేసుకొని పెట్టుకోవాలండి. ఇప్పుడైతే నేనైతే ఆనియన్స్ అయితే కట్ చేస్తున్నాను. ఆనియన్స్ చాలా చిన్న కట్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. నేనైతే ఆనియన్స్, పచ్చిమిర్చి, ఇంకా వచ్చేసి 2 ఎగ్స్ తీసుకున్నాను అండి. ఎగ్స్ కొద్దిగా ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగా వస్తుందండి ఎగ్ ఫ్రైడ్ రైస్లో. నేనైతే కొన్ని ఎగ్స్ ఎక్కువనే తీసుకుంటాను అండి. నేను నాకు ఒక్కదాని కోసమే చేసుకుంటున్నాను ఎగ్ ఫ్రైడ్ రైస్. అది సండే చేసుకున్నానండి. నేను ఇది సండేనే చేసుకుంటాను ఎక్కువ టైమ్స్. మిగతా టైంలో నేను పూజ చేస్తూ ఉంటాను కాబట్టి తిననండి. ఎక్కువ టైం ఆల్మోస్ట్ ఆల్ పూజ చేస్తే సామాన్యంగా తిననండి. శనివారం రోజైతే అసలు తిననండి. ఏంటంటే పూజ చేయకుంటే శనివారం కూడా తింటానండి. ఈ వారం అనేది ఏమీ లేదు. మీరు ఎప్పుడు తింటారనేది నాకు కామెంట్ చేయండి. ఒక వారం అనేది ఉంటుంది కదండి. ఒకప్పుడు పెట్టుకుంటుంటుంది. ఇప్పుడు అంతా మేము శనివారం కూడా ఒక్కొక్కసారి నాన్ వెజ్ తెచ్చుకోవాల్సి వస్తుంది. దేవునికి పెట్టేటప్పుడు, పెద్దల అమావాస్య చేసేటప్పుడు వస్తుంది కదండి. అందుకు నేను ఇంకా వారాలు ఏం పెట్టుకోవడం లేదు. పండగ తిథుల్లో ముక్కోటి ఏకాదశి ఆ టైంలో అయితే ఉపవాసం కూడా ఉంటానండి. ఆల్రెడీ పోయిన ముక్కోటి ఏకాదశికి అయితే నేను వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళాను. మీరు ఎలా చేసుకున్నారు ముక్కోటి ఏకాదశి అనేది నాకు కామెంట్ చేయండి. నేనైతే రుద్రవరంలో ఉండే టెంపుల్కి వెళ్ళానండి. చాలా ఉత్తర ద్వార దర్శనం చేసుకోవాలి. తర్వాత శ్రీనివాసుని కళ్యాణం వెళ్ళి వీడియోస్ పెట్టాను, ఒకసారి చూడండి మీరు. పచ్చిమిర్చి కూడా కట్ చేసుకున్నామండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఇప్పుడు మనం చూద్దామండి. ఇప్పుడైతే సన్నగా అయితే కట్ చేసుకున్నాను. ఇప్పుడైతే వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా కట్ చేసుకోవాలండి. ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలండి. తర్వాత అయితే దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, ఉప్పు, కారము, కరివేపాకు, 2 ఎగ్స్ తీసుకున్నానండి. నేను రైస్ అయితే కొద్దిగానే ఉంది కాబట్టి 2 ఎగ్స్ తీసుకున్నాను. తర్వాత పసుపు, తర్వాత చికెన్ మసాలా, ఇవేనండి. నా మసాలా వచ్చేసి ఒక్కటే అండి. నేను ఎగ్ కర్రీలోకి వేసి చికెన్ మసాలా ఒకటే వేస్తాను. అల్లం వెల్లుల్లి వెళ్ళ ఏమి వేయనండి. తర్వాత రైస్ అయితే కొద్దిగా ఈ రైస్ అయితే వేసుకుంటున్నానండి. కొద్దిగా రాత్రి మిగిలిపోయిన రైస్ ఉంది, ఎందుకు వేస్ట్ చేయాలి, దాన్ని ఎగ్ రైస్ చేసుకుందామని చేస్తున్నానండి. అదే మీకు చూపించినట్టు ఉంటుంది కదా, ఇదని నేను చేస్తున్నాను. ముందుగా అయితే మనము స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ని అయితే వేసుకుంటున్నానండి. ఆయిల్ అయితే వేసుకున్న తర్వాత దీంట్లోకి జీలకర్ర వేసుకుంటే చాలా బాగుంటుందండి. నా కాడ జీలకర్ర, ఆవాలన్నీ కలిపి ఉన్నాయి, సపరేట్ జీలకర్ర లేదండి. అందుకే నేను జీలకర్ర 2 కలిపి వేసాను. మీరైతే జీలకర్ర వేసుకొని టేస్ట్ ఎక్సలెంట్గా వస్తుంది. ఇప్పుడైతే జీలకర్ర ఆవాలు వేసాం. తర్వాత వచ్చేసి పచ్చిమిర్చి వేసానండి. పచ్చిమిర్చి చూడండి ఎట్లా ఉడుతున్నాయి, మూతి మీద వచ్చి పడిందండి పచ్చిమిర్చిది నాకు. దీని తర్వాత వచ్చేసి మనం ఆనియన్స్ వేస్తామండి. బాగా కొద్దిగా మగ్గాలండి. మగ్గిన తర్వాత కొద్దిగా మెత్తగా కావాలి. పచ్చిమిర్చి అనేది మెత్తగా అయితే తర్వాత మనం చేసేటప్పుడు ఎలాగో బాగానే ఉంటుంది కదండి, గట్టిగా అవుతుంది లాస్ట్న. తర్వాత ఉల్లిగడ్డలు వేసానండి. ఉల్లిగడ్డలు కొద్దిగా సన్నగానే చాప్ చేసుకోండి. తర్వాత కరివేపాకు వేసాను. అన్నీ ఒకటేసారి వేసానండి. ఫస్ట్ ఏం వేసానంటే జీలకర్ర ఆవాలు వేసాను. తర్వాత పచ్చిమిర్చి వేసి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఉల్లిగడ్డలు
కరివేపాకు రెండు ఒకటేసారి వేసేసానండి నేనైతే. దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు. నా దగ్గర అవైలబుల్గా లేదు కాబట్టి నేను ఉండేదాంతోనే వేసుకున్నానండి. మీకు కావాలంటే వేసుకోవచ్చు. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినా కూడా టేస్ట్ బాగా వస్తుందండి. ఏంటంటే నేను ఎక్కువ మసాలాలు తిననండి, అందుకు నేను కొద్దిగానే వేసుకుని ఇలా అన్నీ అయిపోయిన తర్వాత పసుపు వేసాను. పసుపు ఉప్పు రెండు వేసుకోవాలండి. ఇప్పుడు తర్వాత ఫస్ట్ పసుపు వేసి అంతా కలబెడుతున్నాను చూడండి. తర్వాత వచ్చేసి ఉప్పు కూడా వేసుకుంటున్నాను. మీకు ఇది స్లో మోషన్లో చూపిస్తున్నానండి నేను కొద్దిగా. ఇక్కడ అన్నం కూడా పొడి పొడిగా చేసుకొని పెట్టుకున్నానండి. అన్నం అంతా పొడి పొడిగా చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత అయితే ఇక్కడైతే అంతంగా మగ్గించుకోండి. సిమ్లో పెట్టుకొని చేసుకోవాలండి, లేదంటే ఉల్లిగడ్డలు మాడిపోయే అవకాశం ఉంటుంది. తర్వాత వచ్చేసి మనం ఉప్పు కూడా వేసుకున్నాము. ఇప్పుడు ఉప్పు వేస్తున్నాను చూడండి. ఉప్పు మీకు తగినంత ఉప్పు వేసుకోండి. నేనైతే ఉప్పు తక్కువనే తింటాను కాబట్టి తక్కువనే వేసుకున్నాను. మరి కొద్దిగా ఎక్కువైనా కూడా నాకు ఎందుకు ఉప్పు కాశం ఉన్నట్టు ఉంటుందండి, అంటే ఉప్పు ఎక్కువైనట్టు ఉంటుంది నాకు. తర్వాత ఎగ్స్ అయితే వేసేసుకున్నాను. 2 ఎగ్స్ పలగొట్టి కొద్దిసేపు వదిలేసేయాలండి. ఇలానే ఒక 5 minutes వదిలేసి తర్వాత తిప్పేసేయండి. ఎంతమందికి ఎగ్ రైస్ అంటే ఇష్టం అండి? నేను రేర్గా ఎప్పుడో అండి నేను తినేది ఎగ్ రైస్ అనేది చాలా తక్కువ నేను ప్రిఫర్ చేసేది. నేను ఉదయాన్నే ఎక్కువ టమోటా రైస్, అన్నం, పప్పు, లెమన్ రైస్ ఇవి చేస్తానండి. మా ఆయన రైస్ ఐటమ్స్ ఎక్కువ తింటాడు కాబట్టి నేను అవే చేయాల్సి వస్తుందండి. మిగతా టిఫిన్ ఒక్కదాన్ని చేసుకోవాలనే తినబుద్ధి కాదు. ఎక్కువ లెమన్ రైస్, టమోటా రైస్ ఎక్కువ అండి మా ఇంట్లో. తర్వాత కారం పొడి అయితే వేస్తున్నాను. తర్వాత రైస్ అయితే వేసేసానండి. రైస్ వేసి అంతా కలగలుపుకొని తిప్పుకోవాలండి మొత్తము. ఇలా ఎగ్స్ చూడండి పైన బాగా కనిపిస్తున్నాయి కదా, ఆమ్లెట్లకి ఎగ్స్ అనేది బాగా కనిపిస్తున్నాయి కాబట్టి నేను కొద్దిగా అన్నానికి నాకు సరిపడిన అన్నానికి 2 కొడుగుడ్లు మాత్రమే తీసుకున్నాను. మీకు ఎంత రైస్ ఉంటే ఎగ్స్ కొన్ని ఎక్కువనే తీసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. ఇదే అండి ఎగ్ రైస్ రెసిపీ. నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోని అయితే పూర్తి వరకు చూడండి, అప్పుడే మీకు ఇది వీడియో అర్థమవుతుంది. తర్వాత అయితే లాస్ట్ చికెన్ మసాలా వేయాలండి. చికెన్ మసాలా వేసి అంతా కలిపెట్టుకొని మొత్తాన్ని కొద్దిసేపు అట్నే ఉన్నియాలండి. వేడవుతుంది కదా రైస్, అట్నే ఉన్నిస్తే అప్పుడు వేడిగా తింటే బాగుంటుంది. దీంట్లోకి వచ్చేసి పెరుగు పచ్చడి లేకుంటే ఉల్లిగడ్డలు వేసుకొని అయినా తినొచ్చండి. చాలా టేస్ట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. అందరికీ బాయ్ అండి.